ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేస్తున్నారు, బానే ఉంది. మీరు చెయ్యాలనుకుంటున్న ఒక క్యారెక్టర్ ఎవరో ఒకరికి ఉంటుంది కదా, డైరెక్టర్ కానీ ఎవరికైనా రాసేవాడికి, ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటది, ఇలా ఉంటే బాగుంటది అని ఇంతవరకు చెయ్యని క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఐ థింక్ ఇప్పుడు చాలా వరకు క్యారెక్టర్స్ అన్ని ముసలోన్ క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్, చిన్న పిల్లోని క్యారెక్టర్ అన్ని మేమేమే వేసేసుకుంటున్నాము. స్క్రిప్ట్ ని బట్టి క్యారెక్టర్స్ వస్తాయన్న. మనమేమి కర్ణ నీకు చెయ్యల్లా అనిపించే క్యారెక్టర్ ఇప్పటి వరకు చేయలేదు నాకైతే. నువ్వు చేసినావు స్వామి, అన్ని దశావతారాలు చేసేసినావు, ఇంకొక అవతారం ఏదో ఒకటి మిగిలింది, అది చెయ్యాలి అని నీ మనసులో ఏమైనా ఉందా అని అడుగుతున్నా. నాకైతే ఉంది. నీకుంటాయి, నేను అందుకే నిన్ను అడగడం భయం. ఆశలు కోరికలు ఎక్కువ బాగా తెలుస్తుంది. ఏంటి చెప్పు. విలన్ క్యారెక్టర్ చేయాలని, సైకో విలన్. అది చాలా చేయడం ఎందుకు? స్క్రిప్ట్ రాసే ప్రతిసారి ఇదే అయింది. కాదప్పా, మళ్ళీ చేయడం ఎందుకప్పా? సగం వేడే కనిపిస్తాను కదా. కరెక్ట్, అవునా కదా? బాగా గెస్ట్ చేసి ఒక లుక్ మళ్ళీ దానికి చేయాలా? ఓకే, మంచి ప్యాషన్ అది యాక్చువల్లీ. సో ఇంకేం క్యారెక్టర్స్? విలన్ అనేది అందరు చెప్పేదే, ఇంకా దాని తర్వాత ఇంకేం క్యారెక్టర్? సైకో విలన్. ఈయన ఒక లెంతీ వీడియో ప్లాన్ చేసిండు అనమాట, సైకో విలన్ గా. దాని పేరు సైకో, ఆ ఎపిసోడ్ పేరు అంటే ఆ వీడియో పేరు, ఆ స్టోరీ పేరు సైకో. అది మధ్యలోనే ఆగిపోయింది. నేను నీకు ఒక సజెషన్ ఇవ్వనా? అదే తీసుకో, ఒక కెమెరా పెట్టు, కెమెరా మనిషికి కనిపించొద్దు, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆన్ చేసి పెట్టు, సైకో నీకు ఆటోమేటిక్ వచ్చేస్తాడు. ఒక అర్ధగంట వెయిట్ చేయించినా చాలు. అదే అర్ధగంట చాలండి చూడు. సో నీలో ఉన్న సైకో క్యారెక్టర్ ఎలా బయట తీస్తున్నాడు.